నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తాళ్లముద్రుడుపాడుకు చెందిన 100 మందికి పైగా జనసేన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరికలు. సీఎం జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన అప్సుడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు. గ్రామాల అభివృద్ధిని నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకి దక్కుతుంది. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. సీఎంపై దాడిలో వైఫల్యానికి కారకులైన డీజీపీ సీఎస్లను విధుల నుండి తొలగించాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వరవల బాబ్జీ. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను గెలిపించండి. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎత్తుకొడ తాతాజీ. తాడేపూడెం పట్టణంలోని 18వ వార్డు తాళ్లముద్రుడుపాడుకు చెందిన జనసేన కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మందికి పైగా యువకులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ సమక్షంలో సోమవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీలో చేరారు. తాళ్లముద్రుడుపాడులోని బాల వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్లో యువత పార్టీలో చేరారు. మాజీ కౌన్సిలర్ మేడపాటి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో పలువురు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. గుడిమెట్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అనంతరం 19వ వార్డు వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్నారు. తాడేపూడెం పట్టణ నియోజకవర్గ వైసీపీ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమర్రెడ్డి మోహన్ రెడ్డి జగదీష్ మణికంఠ గిరీష్ బాబు అందరూ అక్కడ ఉండండి. కండవలు చేతులు పెట్టకండి గురుగారు, చేతులు పెట్టకండి. ముఖ్యమంత్రి జగన్పై బస్సు యాత్రలో జరిగిన దాడిని అప్సుడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్కు లభిస్తున్న ప్రజాదరణ చూసి వారం లేక టీడీపీ జనసేన నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఆయన తెలిపారు. నిన్నటి రోజు ఈ రాష్ట్రంలో బ్లాక్ డే, చీకటి రోజు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన సునామీగా జనం యొక్క ఆదరణ చూసి కూటమి అభ్యర్థులు గుండెల్లో గుబులు పెట్టి వాళ్ళకి ఏం చేయాలి దిక్కుజోసిన పరిస్థితుల్లో నిన్న కూటమి వాడు చేసినటువంటి ప్లాన్గా ఇవాళ రాష్ట్ర ప్రజలకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ సిద్ధం సభలు మనం ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉన్నాయి. సిద్ధ సభలకి లక్షలాది మంది ప్రజలు వచ్చారు.
ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగల. అలాగే ఇవాళ బస్సు యాత్రతో సిద్ధమా అని ప్రజలకి తనకు చేసినటువంటి యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు చేసినటువంటి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల దగ్గరికి తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మళ్ళీ నాకు మీ ఆదరణ అభిమానం అడగాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర పర్యటన చేయటం జరిగింది. ఆ పర్యటనలో నిన్న సాయంత్రం విజయవాడలో ఎంతో ప్రీ ప్లాన్డ్గా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం జరగటం జరిగింది. ఇవాళ బస్సు మీద అంతమంది వ్యక్తులు ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తగిలిందండి? ఒకసారి ఆలోచించేయండి. అతను ఎవరో ప్రొఫెషనల్, అతను చాలా ప్రొఫెషన్. అతను క్యాటర్ బాల్తో తను అనుకున్నటువంటి స్పాట్కి కొడతానికి ప్రొఫెషన్ అతను. నిన్నటి రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అభిమానిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఆశీస్సులు, పైనుంచి భగవంతుని ఆశీస్సుల ద్వారాగే ఇవాళ జగన్ని మళ్ళీ ఇవాళ జగన్ గురించి మనందరం జగన్ సీఎం గారి గురించి వాళ్ళందరం మాట్లాడుకోగలుగుతున్నాం. ఎంత అవివేకమైందండి అది, ఎంత అననైతికమండి అది. ప్రజాస్వామ్యంగా ఎవరైనా సరే ప్రజల యొక్క మన్నన పొందినవాడు, ప్రజల మధ్యలో ప్రజలను అభిమానించేవాడు, ప్రజల్లో ఎవరు ఏదైతే ప్రజలకు మంచి చేస్తారో, మంచి చేసింది, మంచి చేయబోయేది చెప్పుకునే అర్హత ఈ భారత రాజ్యాంగంలో ఉందండి. అలాగే కూటమి అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? రేపు అదే పరిస్థితి మీకు ఉన్నట్టయితే అదే బస్సు మీద కుప్పకూలిపోయి ఆ యాక్టింగు ప్యాకింగ్లు మనం చూడలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2024 ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో 175కు 175 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గెలవటం తథ్యం. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం తథ్యం. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం నిజం. దీన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గ్రామ పంచాయతీల్లో నిధులను దారి మళ్లించి సీఎం జగన్ గ్రామాల అభివృద్ధిని నిర్వీర్యం చేశారని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ప్రతిపాడుకు చెందిన మధ్య అప్పారావు తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం రోడ్లు సైతం వేయలేని స్థితిలో ఉన్న వైసీపీ పాలనకు చరమగతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జనసేన పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తోటగోపి, పైబోయిన రఘు, పైబోయిన వెంకటరామయ్య, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, జగతా సోమశేఖర్, వీర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేయండి మాకు. ఓకే సార్. బాబా పత్తిపాడు గ్రామం నుంచి మధ్య అప్పారావు గారు సీనియర్ వైసీపీ నాయకులు. ప్రభుత్వంలో ఉంటే మనకు ఏదైనా మంచి జరుగుతుంది, మన ప్రజలకు మంచి చేయొచ్చనే ఉద్దేశంతో ఏమీ ఆశించకుండా కొనసాగిన వ్యక్తులు వీళ్ళందరూ. అయినప్పుడు కూడా ఏమాత్రం కనీసం పత్తిపాడు వెళ్ళే గ్రామం, దోవలపాలెం పత్తిపాడు వెళ్ళే గ్రామ ప్రజలు పడే ఇబ్బంది, యాక్సిడెంట్లు, చనిపోయిన తీరు చూస్తే చాలా బాధాకరం. మరి అలాంటి రోడ్లలో మేము తిరుగుతూ ఉన్నాం. రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలని ఒక ఆలోచనతో ఆయన అభివృద్ధి ముఖ్యంగా ఇవాళ అప్పారావు గారు స్వార్థం వెళ్ళేది. దీంట్లో అభివృద్ధి చేయాలి శ్రీను గారు, మనం మా గ్రామం అభివృద్ధి చేయాలి. ఎందుకంటే రెవెన్యూ ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారంటే అంటే ఇక్కడి నుంచి డబ్బు జగన్ గారి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతాం, అక్కడ సర్పంచ్కి జీరో నిధులతో ఏం చేయలేని పరిస్థితి. అలా చేసినా కానీ సిగ్గుపడకుండా కొంతమంది కొనసాగుతూ ఉన్నారు. చాలా దురదృష్టకరం. ప్రజలకు చేయలేనప్పుడు మన పదవి అనవసరం. ఇవాళ నేనైనా సరే గెలిచిన తర్వాత పత్తిపాడు వెళ్ళే రోడ్డు లేకపోతే గ్రామంలో ఏమైనా పనులు చేయనప్పుడు ఆ పదవి మన సంపాదన కోసం కాదు, మన ప్రజల కోసమే మనం ఎన్నుకున్నారు తప్ప మన కుటుంబాలు బాగుపడతాకి, మన పిల్లల కారులో తిరగడానికి కాదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం. అంతే తప్ప ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో దండుకుంటాకే, దాచుకుంటాకే అవసరం లేదు మాకు. మేము మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాం, మధ్యతరగతి కుటుంబంగా పోతాం. అంతకంటే మాకేం అవసరం లేదు. మాకు కూడా మేము పోయినప్పుడు 10 మంది జనాన్ని తెచ్చుకున్నాం తప్ప మన డబ్బు అయితే మేము సంపాదించలేదు. కాబట్టి ఇవాళ మరి అప్పారావు గారిని ఆదర్శంగా తీసుకోండి. అలాగే చాలామంది అప్పారావు గారి ముందు వైసీపీ నాయకులందరూ కూడా మన పార్టీలోకి రావడం శుభపరిణామం. ఎలక్షన్ ముందు మరి వచ్చి మేము సైతం ఈ ధర్మ పోరాటం, ఇది ఇప్పుడు జరుగుతున్నది ధర్మ పోరాటం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పెద్దలకే యుద్ధం కాదు ఇది.
వాళ్ళ పెద్దలైతే పేదలంతా ఒక పక్కన ఉన్నారు. ఆ పేదల మీద విరుచుకు పడుతూ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్తోని, పోలీస్ డిపార్ట్మెంట్తోని, మీ అన్నయ్యలతోని మీరు అందరినీ దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఇలా జనసేన నాయకుల మీద, బీజేపీ నాయకుల మీద. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపవలసిన అవసరం, ప్రజాస్వామ్యాన్ని బతికించవలసిన అవసరం మనకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. ఈ యుద్ధంలో మీరు కూడా ఒక సైనికులుగా భావించి గెలిచే వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పనితీరు అలాంటిది, ఈ ప్రభుత్వం నాయకులు అలాంటి వ్యక్తులు. మరి మీరందరూ కూడా జనసేన పార్టీని ఆదరించండి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. నా మద్దతుగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ చెప్పాలంటే పార్టీలు కాదన్నా నువ్వు నెగ్గడం కోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తామని అందరూ వచ్చినప్పుడు ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో మధ్య అప్పారావు గారు సహకారంతో మా పార్టీలో వచ్చిన జనసేన పార్టీకి వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పత్తిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా మేము అండగా ఉంటాం. మంచి పనుల్లోనే మీకు ఆపదొస్తే ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. ఎటువంటి నష్టాన్ని సరే మేము మీకు భర్తీ చేయడానికి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఎల్లవేళ కృషి చేస్తూనే ఉంటాడు. ఆయన మంచితనం అటువంటిది. పెట్టేవాడు ఎప్పుడు పెడతానే ఉంటాడు, దోసుకునేవాడు ఎప్పుడు దోసుకుంటూనే ఉంటాడు. మీరు ప్రజలు ఇది గమనించండి. మీరు ప్రజలు ఇది గమనించి ఈ రోజున ఎక్కువ మంది ఆకర్షితులై బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచితనానికి ఆకర్షితులై మన పార్టీలోకి రావడం జరుగుతుంది. అధికారం పార్టీని విడనాడి మా పార్టీలోకి వస్తున్నారంటే ఆయన మంచితనమే. ఆయన కష్టపడే వ్యక్తి, సహకారం చేసే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి అండ అన్నీ కావాలని ప్రజలు కోరుకుంటూ మా దగ్గరికి వస్తున్నారు. ఈ విధంగా ఇలాగే ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు సమక్షంలో వచ్చి ఆయనకి మద్దతు తెలియాలని మనస్ఫూర్తిగా. నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామాల్లో ఒక పెద్ద గ్రామమైన పత్తిపాడు నుంచి మధ్య అప్పారావు గారు వారి అనుచరులతో సుమారు 150 మందితో వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా మధ్య అప్పారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు ఒకటే తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ అరాచక పరిపాలన చూసి ప్రజలందరూ, వైసీపీ నాయకులు కూడా జనసేన పార్టీలోకి క్యూ కడుతున్నారంటే ఇక్కడ వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని అర్థం. కనుక ప్రజలు ఆలోచించి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు 2019లో ఓడిపోయినప్పటి నుంచి కార్యకర్తలను కానీ చూసుకుంటూ, అలాగే ప్రజల్లో ఉంటూ సుమారు 550 కిలోమీటర్లు నియోజకవర్గం మొత్తం నడిచి గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ప్రతి ఒక్కరూ దయచేసి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతున్నాను. నేను సీని గారు మాకు ఏదో అనుకూలంగా చేస్తారని వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను రావడం జరిగింది. మా ఇన్నాళ్ళ నుంచి ఉండి చిన్న రోడ్డు కూడా పొందుకోలేకపోయాం మేము. మా సీని గారు ఏదో చేస్తారని ఆశతోనే ఆ పార్టీలో జాయిన్ జరుగుతుంది. ఇలా జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఏదైనా మాకు సహకారం చేస్తారని చూస్తున్నాం. సీని గారి ద్వారా ఏదైనా చేయించుకుందామని మా బీసీ కాలనీకి మొత్తం అన్ని రోడ్లు గట్ట పోంచుకుందామని ఈ పార్టీలోకి వస్తుంది జరిగింది. మాకు బీసీ కాలనీలో మహాఘోరంగా డ్రైన్లు కానీ ఏం బాగోలేదండి. దానికోసం జనసేన పార్టీలో సీని గారి సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో వైఫల్యానికి కారణకులైన డీజీపీ సీఎస్లను విధుల నుండి తొలగించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను చర్యలు తీసుకోవాలని తాడేపూడి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఆయన ఆదివారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎంపై దాడి దురదృష్టకరమని చెబుతూనే దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాన్ని బాబ్జీ వ్యక్తం చేశారు. చంద్రబాబును కించపరిచే విధంగా డిప్యూటీ సీఎం మాట్లాడ్డాన్ని ఆయన తప్పుపట్టారు. నిన్న జరిగిన ముఖ్యమంత్రిపై దాడి దురదృష్టకరం. ముఖ్యంగా అది తెలుగుదేశం పార్టీ విధానం. కానీ ఈ దాడి వెనుక లక్ష్యాలు ఏంటన్నది ఒక్కసారి మరి ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల దాకా కరెంటు నిలిపివేయడం ఏంటి? ఆ సమయంలో కరెంటు ఎందుకు తీసేశారో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా ఎందుకు తీసేశారు అన్నది సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలి. అలాగే దాడి జరిగిన నిమిషాల్లోనే ఇది చంద్రబాబు నాయుడు చేయించారని చెప్పి మరి జనం రోడ్డెక్కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రోడ్డెక్కాడు. అవుతు శ్రీనివాసరెడ్డి అనే సోషల్ మీడియా వర్కర్ అనుకుంటా అతను.
మరి న్యాయమూర్తులను కించపరిచిన కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. అతను 10వ తారీఖున ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో చాలా పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అని చెప్పి. అంటే ఇది మీరు ఏర్పాటు చేసుకున్న స్కెచ్గా కోడికత్తి సీన్ లాగాను, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని అనడంలో కానీ, మరి ఈ రెండిట్లో కూడా విచారణలు జరిగినాయి కదా, ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని అంటారా, అనగలుగుతారా? ఈవేళ మరి కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా ఘోరం. బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది, అది ఏమీ లేకోకుండా బస్సు పైకి మరి ముఖ్యమంత్రి గారిని ఎలా ఎక్కించారు? ఇలాంటి కారణాలు సమాధానం చెప్పే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ సాక్షిలో మాత్రం దీన్ని ఆ గులకరాయి దాడిని హత్యాయత్నంగా చిత్రీకరించడం చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుతారని కూడా లేదనమాట. మీకు ప్రజల సానుభూతి పొందడానికే గతంలో ఒడికెత్ కేసు కానీ వివేకానంద రెడ్డి గారి హత్య కానీ మీరు వాడుకున్నారు. ఈవేళ మరొకసారి డ్రామాలకి తెరదీస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి దాడులు మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని జరిగినాయి? సమాధానం లేదా? ప్రతిపక్ష నాయకుడు అయితే ఒక రకం, మీ నాయకుడే ముఖ్యమంత్రి గారు అయితే ఒక రకం. ప్రభుత్వంలో మీరుండి మీ వైఫల్యాల్ని. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నాయకులు భూపతిరాజు శ్రీనివాసవర్మ పోటీ చేస్తున్నందున కమలం గుర్తుపై ఓటు, అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాసు గుర్తు గాజు గ్లాసుపై వేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని తాడేపూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ కోరారు. తాడేపూడెం పట్టణంలోని 11వ వార్డు ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్లు కూడా పాల్గొన్నారు. డబుల్ ఇంజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మైలవరపు రాజేంద్ర ప్రసాద్, ఏరుబండి సతీష్, అయినం బాలకృష్ణ, పైబైన వెంకటరామయ్య, గట్టు గోపికృష్ణ, బెజ్జు రత్నకుమారి, కాళ్ళ గోపికృష్ణ, మాధవి నాయుడు, ఎస్కే చాంద్ బేబీ, పాటే నాగేశ్వరరావు, పడాల కావ్యశ్రీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గృహిణికి, ప్రతి ఇంటి వాండర్కి తెలుసు ఈ తాడేపల్లిగూడెంలో నియోజకవర్గం 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడుతుందని. ఇది ఎదురొచ్చి చెప్తున్నారు. ఈరోజు బీజేపీకి ఒక ఓటు, గ్లాస్కి ఒక ఓటు వేస్తాం మేమని. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ దేశంలో ఇవాళ మోడీ గారు అధికారంలోకి వస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. 3వసారి ప్రధానమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి, ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, చెయ్యాలంటే ఇక్కడ మోడీ గారికి ఒక ఓటు, కమలం గుర్తుకి ఒక ఓటు, జనసేన అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనం వేసుకున్నప్పుడు ఇక్కడ ఆయన నెగ్గితేనే అక్కడ సీఎంగా చంద్రబాబు గారు అవుతారు. కాబట్టి మీ అందరికీ, ప్రజలందరికీ తెలుసుకోవాల్సింది ఒకటే, పైడికొండ మాణిక్యాలరావు గారు స్వర్గీయ ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్నో పెండింగ్లు ఆగిపోయి ఉన్నాయి. ఓ పక్కనే ఈ మిలిటరీ భూములు కానీ, ఓ పక్కన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సెకండ్ది కానీ, అలాగే స్విమ్మింగ్ పూల్ కానీ, మరి జూనియర్ కాలేజీ కానీ, ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే 56 ఉన్నాయి. ఇవన్నీ మనకు పూర్తి అవ్వాలంటే ఈ కూటమి అభ్యర్థి కంపల్సరీ ఇక్కడ నగ్గాలి. అందుకు ప్రజలందరూ ఈరోజు 11వ వార్డులో ప్రజలు ఎదురొచ్చి సమానం చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే రకంగా ఈ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి కూడా కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బోత్ శ్రీనివాస్ బాబు గారిని ఇద్దరిని బలపరిచి మొదటి ఓటు కమలా, 2వ ఓటు గ్లాస్ రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 3 పార్టీలు కూడా సంకల్పం చేసినాయో, దానికి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇస్తూ ఉంటే ప్రజాదరణతో ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఇబ్బందులు పాలయ్యారు, ఏదైతే రేట్లు పెరిగిపోయి మరి పేదవారు కానీ, మధ్యతరగతి వారు కానీ, ఉన్నత వర్గంలో అందరూ కూడా గడ్డి విరిచే కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన సంగతి మనందరం చూస్తూ ఉన్నాం. దాంట్లో మనం ఇంటింటికి వెళ్తుంటే ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క గాజు గ్లాసుకి గుర్తుకి ఓటేసి గెలిపించమని, అలాగే కమలం పువ్వు కూడా గుర్తుకి ఎంపీ అభ్యర్థిగా ఉన్న కమలం పువ్వు కూడా ఓటేసమని అడుగుతూ ఉంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం, ఖచ్చితంగా మేమందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి ప్రజలు చెప్తుంటే ఆనందం వేస్తూ ఉంది. ఏదైతే ఈ సైకో పోవాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ఒక సంకల్పంతో చేసే కార్యక్రమం ప్రజలందరూ కూడా రేపు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ,
ఈరోజు ఎవరైతే 11వ వార్డులో 3 పార్టీల నాయకులు కూడా గడిచిన 4 రోజుల నుంచి కూడా మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇస్తూ మన కార్యక్రమాల గురించి చెప్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొత్తం కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మనం గతంలో మన చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన టౌన్కి ఏమేం చేశారు, ఏం అభివృద్ధి చేశారు ఇవి చెప్తున్నాం తప్ప వేరే మేము వాళ్ళ రౌడీలు అని మేము ఎవరిని కూడా చెప్పట్లేదు. మరి గతంలో మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసినప్పుడు ప్రతి వార్డులో కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి అవి మనం ఏం అభివృద్ధి చేసాం, రాబోతే మనం ఏం చేయగలుగుతాం అవి చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరినో టార్గెట్లు చేసేసి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము ప్రతి ఇంటికి వెళ్తే మహిళలు ఎదురొచ్చి మేము రేపొద్దున రాబోయే రోజుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే బీజేపీకి మేము ఓట్లు వేస్తామని పాపం ఎదురొచ్చి మరీ చెప్తున్నారు. అంత హీనంగా ఉంది మీ పార్టీ పరిస్థితి. మీరు ఇది గమనించుకుని మీరు ఏదైనా మంచి చేస్తే చెప్పుకోండి, అంత తప్ప ఎదరోళ్ళ మీద బుర్ర చల్లుతామంటే అది ఎవరో నమ్మరు. ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. పూర్వం అంటే నమ్మారు కానీ ఇప్పుడు ఏది నమ్మే స్టేజ్లో లేదు. స్థానిక 11వ వార్డులో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి అలాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారికి ప్రచార నిమిత్తం ఇవాళ 10 ఇంటికి వెళ్ళినా కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మోడీ గారు చేసిన పనులకి అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కూడా ఒకసారి చూడాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. అందుకు మేము తిరిగే 10 ఇంటికి వెళ్ళినా అద్భుతమైన స్పందన వస్తుంది. మీ అందరూ కూడా దయించి ఈ ఎన్నికల్లో యువత భవిష్యత్తు బాగుండాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా కమలం గుర్తుకి అలాగే గాజు గ్లాస్ గుర్తు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీ అమూల్యను ఓటు వేసి గెలిపిస్తారని, అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి అందించిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ వీరేష్ కుమార్ ఉద్బోధించారు. ఏపీ నిట్లో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. డాక్టర్ వీరేష్ కుమార్, ఎస్సీ ఎస్టీ సెల్ లైజర్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ కుమార్ రాజాలు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తులలో అంబేద్కర్ ఒకరని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాక సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి కూడా అన్నారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ తపస్, డాక్టర్ రాముడు, డాక్టర్ భరణీధరన్, డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ తలారి రేష్మ, డాక్టర్ సిహెచ్ శ్రీలత, డాక్టర్ సుదర్శన, దీప తదితరులు పాల్గొన్నారు. Very well manner and equality and social justice he ensured that lead us up to this level, isn't it? And November 26th also we recalling his contribution on the Indian Constitution, so that the country's progress, the Constitution infused with equality and social justice. But today I would like to convey some of his personal character. Let us understand him. So very closely if you look at him, he has the personality who did not have, who did not indulge for the inch, okay, for righteous cause of his act. For example, he became a first law minister of this country, okay, under the cabinetship of Pandit Jawaharlal Nehru. And he proposes many things and initiating many of the things. For example, he was the key person to establish Reserve Bank of India, okay, with the driving of the book called Problem of Rupees, okay. He was proposing to establish Reserve Bank of India, which we have now. And also in the defense sector, the many measures he has been giving to indigenizing the defense sector in our country, the new country, the independent country after the freedom. రాష్ట్ర కాపు జేఏసీ నాయకుల సమావేశం ఆదివారం సాయంత్రం అడబాల నారాయణమూర్తి అధ్యక్షతన స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్లో జరిగింది. సమావేశంలో రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, మల్లా పవన్, అనుకుల రమేష్, యామన శ్రీనివాస్, అంకినేడి రామలింగేశ్వరరావు, మాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ వైసీపీ పాలనలో కాపులకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ తరపున కూటమి అభ్యర్థుల విజయానికి సహకరిస్తామని తెలిపారు. మరి ఈ రోజున పరిశీలిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రధానమంత్రి మోడీ గారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఆ 10%లో 5% ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి కేటాయింపు చేసుకోవడం కూడా జరిగింది.
ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో మరి కల్పించమని చెప్పేసి జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం, వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే 5 సంవత్సరాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి రిజర్వేషన్ను నేను రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి బీసీ రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏటా నేను రిజర్వేషన్ ఇవ్వను కానీ మీ అభివృద్ధి కోసం ఏటా 1000 కోట్లు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 1000 కోట్లు కాదు, నేను 2000 కోట్లు ఇస్తాను, దాదాపు 10,000 కోట్లు మీ అభ్యున్నతికి ఖర్చు పెడతానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. విద్యా అవకాశాలు పూర్తిగా మీరు దెబ్బకొట్టారు, ఉద్యోగ అవకాశాలు దెబ్బకొట్టారు, ఆర్థిక అవకాశాలు ఉన్న కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. కాపు భవనాల్ని ఎక్కడికక్కడ శిథిలావస్థకు తీసుకొచ్చారు. ఏ రకంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు న్యాయం చేశారు ఆత్మ పరిశీలన చేసుకుని వైసీపీ నాయకులారా. కాపు సమాజం ఆలోచించారు. ఆ రోజున సాధించిన ఫలితాలన్నీ కూడా నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఓటేయాలా? లేదు, కాపు ప్రయోజనాలు మేము కాపాడుతామన్న ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదా భారతీయ జనతా పార్టీ ముగ్గురుకు ఉన్న పార్టీ కూటమి ఓటేయాలా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వడం వల్ల కాపు ప్రయోజనాలు సిద్ధిస్తాయన్నది మా అందరి అభిప్రాయం. దానికి అనుగుణంగా మీరందరూ జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీను గారు, పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున భూపతిరాజు శ్రీనివాసవరం గారు, వీరిద్దరూ కూడా ఓటు వేయాలని కోరుతా ఉన్నాం. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం చూస్తే కాపులకు సంబంధించి తీవ్ర అన్యాయం జరిగినట్టు మేము భావిస్తున్నాం. అక్షరక్రమంలో ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మరి అభివృద్ధిలో కానీ, అలాగే మరి శాంతి భద్రతల నిర్వహణలో కానీ, లేదా మరి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ రాష్ట్రం పూర్తిగా వెనకబడిందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా కాపులకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన మేళ్లు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టేయడం జరిగింది. గతంలో అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి సుమారు 5 ఏళ్లలోనూ 3,500 నుంచి 4,000 కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విద్య కానీ, సబ్సిడీ రుణాలు కానీ, ఇలా అనేక విధాలుగా కాపులకి అండదండగా ఉండడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసి ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అంశం కాబట్టి మేమేం చేయలేమని చెప్తూ సంవత్సరానికి కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం కాపుల సంక్షేమ అభివృద్ధి కోసం 2,000 కోట్ల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. అయితే ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా దాన్ని కూడా అటకెక్కించడం జరిగింది. ఏ విధంగా చూసినా సరే, అంటే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ మరి కాపులకు తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి మేము రాష్ట్ర కాపు జేఏసీ తరపున కానీ, వివిధ కాపు సంఘాల తరపున కానీ రానున్న ఎన్నికల్లో కూటమికి ఓట్లేసి మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, కాపుల యొక్క సంక్షేమం కానీ కూటమి ద్వారా నెరవేరుతుందని ఉద్దేశంతో మేము కూటమికి సపోర్ట్ చేద్దామని బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాపు జేఏసీ నాయకులందరూ కూడా కాపు జాతికి పిలుపునిచ్చేది ఏమిటంటే ఈ ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ ఉమ్మడి అభ్యర్థులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా గెలిపించాలని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీను గారు జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఏదైతే కాపులకి రిజర్వేషన్ ఇవ్వనో, కాపు కార్పొరేషన్లు ఎత్తేసి కాపులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తొంగలో తొక్కిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత యావత్ కాపు జాతి మీద ఉంది. ఏదైతే అన్ని రంగాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, ఏదైతే మహిళల్ని మోసం చేశారో, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పి ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్లు ఏమి రిలీజ్ చేయకుండా యువతను మోసం చేశారు. అన్ని రంగాల్లో కూడా కార్మికులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు. అన్ని రంగాల్ని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గద్దె దింపాలని చెప్పి ఈ సందర్భంగా కాపు జేఏసీ తరపున కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. స్థానిక KSM కాలనీలోని స్వయంభూగా వెలిసిన శ్రీ అనంతమ్మ తల్లి అమ్మవారికి సోమవారం ఆలయ ధర్మకర్త AMC వైస్ చైర్మన్ చోడగిరి చిన్నబాబు, వెంకట శివలక్ష్మి దంపతుల సహకారంతో అమ్మవారి పీఠం మకర తోరణం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో చోడగిరి వీరరాఘవులు, రత్నమాణిక్యం, శంకు సత్యమురళి, రాజమణి, అక్కమాంబ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తాను గెలిచాక అవినీతి రహిత పరిపాలన అందించడం ద్వారా తాడేపూడాన్ని రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా నిలుపుతానని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 27వ వార్డు ఉంగరాలవారి వీధిలో సోమవారం ఉంగరాల కాశీ విశ్వనాథ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. వీరికి బొలిశెట్టి పార్టీ కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. కార్యక్రమంలో తోటగోపి తదితర నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా జాయిన్ అవుతున్నటువంటి ఉంగరాల కాశీ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, ఇంకా అక్కచెల్లెళ్ళందరికీ జనసేన పార్టీలోకి రావడం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం పంచిన విధానం కానీ ఇవన్నీ మనం చూసాం. ఇవాళ ఏ పదవి లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించినప్పుడు అలాంటి వ్యక్తికి మనం కనుక రాష్ట్రంలో పరిపాలన అధికారాన్ని కానీ మనం అప్పచెప్తే ఖచ్చితంగా మన శ్రేయస్సు కోసం, మన కుటుంబాల శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలను పుణుకుపుచ్చుకొని నేను కానీ నాతో ఉన్న మిత్రులందరూ కూడా
ఇంట్లో డబ్బులు తెచ్చి బయట పెట్టిన వాళ్ళు తప్ప ఇంటికి డబ్బు పెట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరు నాకు కూడా ఉండరు. అందరూ కూడా ఆస్తులు పోగొట్టుకుని ఇంకోటి పోగొట్టుకుని 10 మంది సాయం చేసే వాళ్ళనే మనందరిని కూడా తిరిగి అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో మనం ఒక సమాజాన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఏదైతే దుర్మార్గ ప్రభుత్వాన్ని అన్యాయానికి న్యాయం జరిగి పోటీలో న్యాయం తరపు మీరందరూ సైనికుల్లా పోరాడడానికి నేను సైతం మా కుటుంబంలోకి వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మంచి సమాజ నిర్మాణం చేద్దాం. ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేద్దాం. లంచాలు లేనటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లంచాలు తీసుకోకుండా సామాన్యుడికి సేవ చేసే విధంగా మరి తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ మోడల్ కాన్స్టిట్యూన్సీగా ఉండాలని చెప్పి అభివృద్ధిలో కానీ ఆచరణలో కానీ అంతేకాకుండా అవినీతి అనేది లేకుండా ఉండడంలో కానీ ఈ తాడేపల్లిగూడెం మొదటి స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఈ ఎలక్షన్స్ మనం తలపడబోతా ఉన్నాం. మీ అందరి సహకారాన్ని అందించడానికి, ఓటు అప్పీల్ చేయడానికి మీ దగ్గర ఈ అవకాశం కల్పించిన మీ అందరూ మేము మీకు సాయం చేస్తాం. ఈసారి ఖచ్చితంగా మంచి సమాజాన్ని స్థాపిద్దామని మంచి ఆలోచనతో నాకు సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కాడి నుంచి మీ కష్టాన్ని మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీ కష్టాన్ని మా కష్టంగా భావించి కష్టం అనేది మీకు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ పార్టీని మీరందరూ ఆదరించాలని మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గ్లాస్ గుర్తుకి నా గుర్తు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకి ఓట్లు వేయాలని చెప్పి జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో అలాగే రాష్ట్ర నాయకులు తోటగోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి 27వ వార్డు ఉంగరాల వారి వీధిలో మరి ఉంగరాల కాశీ విశ్వనాథ్ గారు వాళ్ళ అనుచర గ్రహంతో వీర మహిళలందరూ కూడా ఇక్కడ శ్రీనివాస్ గారితో మరి జనసేన పార్టీ కండువాలు వేయించుకుని మరి వాళ్ళందరినీ కూడా ఏదైతే పెద్ద ఎత్తున మన జనసేన దాంట్లోకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి మరి ఏదైతే రేపు రాబోయే ఎలక్షన్లో మరి 2024 ఎలక్షన్లో మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో గాజు గ్లాస్ గుర్తుకేసి ఓట్ల మెజార్టీతో ఆయన పెద్ద ఎత్తున మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగా మరి విశ్వనాథ్ గారు కానీ వీర మహిళలు అందరూ కూడా కష్టపడి వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన బొలిశెట్టి నాయకత్వం వర్ధిల్లాలని మనందరం హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మాకు శ్రీను గారు ఇంచుమించు 40 ఏళ్ళ నుంచి మాకు పరిచయం. ఆయన ఇటువంటి వ్యక్తితో మాకు తెలుసు. ఎవరన్నా సహాయం అడగని కూడా సహాయం చేసేవారు ఆయన. అదే ఈయన మున్సిపాలిటీ చైర్మన్గా ఉండగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీటి కొరత లేకుండా చాలా అభివృద్ధి చేశారు. దీనివల్ల ఈ రోజున మాకు ఎవరు చెప్పకుండా స్వచ్ఛందంగా మా ఉంగరాల వీధిలోని వీర మహిళలు ఏంటి, జన సైనికులు ఏంటి, మేమందరం స్వచ్ఛందంగా జాయిన్ అవ్వడం జరిగింది. శ్రీను గారి విజయానికి మా వంతు చాలా కృషి చేస్తామని ఈ నెక్స్ట్ తోటగోపి గారి నాయకత్వం కూడా మేము బలపరుస్తూ ఆ నాయకత్వంలో కూడా మేము అందరం నడుచుకుంటామని చెప్పేసి స్థానిక అడకట్ల రెల్లి కాలనీలో ఆదివారం సాయంత్రం రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు డి సోమసుందర్, చింతకాయల బాబురావు, తాడికొండ వాసు, ధనాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్లు ఎంతమంది అవుతారు? డాక్టర్లు సరే అమ్మా. అంబేద్కర్ అనేది మనం కళ్ళారా మనం చూస్తున్నామా లేదా? మొమ్మట లేకుండా చెప్పండి. చూస్తున్నాం కదా. ఆ ఆర్థిక సమానం ఇదే వృత్తికి అంటిపెట్టుకుని వేరే వృత్తికి వెళ్ళకోకుండా ఉండిపోవడం వెనుక ఏమిటి కారణాలు అనేది నేను చాలా లోతుగా పరిశీలిస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. స్కూల్కి వెళ్తున్నారు, కొంతమంది 5వ క్లాస్ లోపల డ్రాప్ అవుతున్నారు, కొంతమంది 10th వరకు వెళ్ళి డ్రాప్ అవుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ వరకు వెళ్తున్నారు, చాలా తక్కువ మంది. రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉన్న ప్రధాన సమస్య చదువుకోవాలనే తప నుండి మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటే ఆ స్కూలు ఈ పిల్లల్ని తనలో ఇముడ్చుకోవట్లేదు. ఇముడ్చుకోకపోవడానికి అక్కడేదో కుల వివక్ష ఉండి కాదండి. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఇంట్లో మాట్లాడుకునే మాతృభాష వేరు, స్కూల్లో చెప్పే భాష వేరు. మొట్టమొదటి ప్రాబ్లం అది. ఇంట్లో వీళ్ళు రెల్లి భాష మాట్లాడతారు ఇప్పటికీ కూడా. వీధి దాటితే వాళ్ళు వేరే భాషలో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్తే స్కూల్ భాష వేరు, అది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఎప్పుడైతే రెల్లి భాషలో లేదో, రెల్లి మీడియం లేదో, అప్పుడు పిల్లలకు సహజంగానే మాతృభాషలో కాకుండా వేరే భాషలో నేర్చుకోవటం అనేది
ఈ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది. నేను గత 45 ఏళ్ళుగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇది. తప్పులేదు, కష్టపడి పనిచేసిన ఏ పనైనా మనం గర్వంగా బ్రతకొచ్చు. కానీ అనాదిగా మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు అది రెల్లీలే అని ఒక ముద్ర ఉండిపోయింది. కానీ నా చిన్నతనం నుండి నేను ధవళేశ్వరంలో చూశాను, పంచాయతీ వర్కర్స్ కానీ మున్సిపాలిటీ శానిటరీ అన్ని కులస్తులు కూడా అన్ని కులాల వారు కూడా చేస్తున్నారు. కానీ మున్సిపల్ వర్క్ అంటే రెల్లీలు అనే ముద్ర మాత్రం పడిపోయింది. ఆ ముద్ర పడిపోయింది. ఆ ముద్రను తొలగించుకోవాలంటే మనకున్న ఏకైక ఒక మార్గం, ఒకటే ఒక మార్గం. ఆ మార్గం మన పిల్లల్ని చదివించుకోవడం. మా తాతగారు కానీ మా నాన్నగారి వైపు నుండి చూస్తే మా నాన్నమ్మ వైపు నుండి చదువుకున్న కుటుంబమే కాదు. మా అమ్మగారు నర్సీపట్నం తాలూకా వ్యక్తి. వాళ్ళ మేనమామలు ఆ రోజుల్లో 70 సంవత్సరాలు క్రితమే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో రిలీజ్ అక్కడ ఉన్నారు. ఆ కుటుంబం నుండి వచ్చింది కనుక మా అమ్మగారు పట్టుదలగా మా అన్నయ్య కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ అండి చదివించుకొని వచ్చి మా కుటుంబం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా మంచి ఉద్యోగాలు పెద్ద పోస్టుల్లోనే స్థిరపడ్డాం. స్థానిక పెత్తాడపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ స్కూల్లో 2 అంశాలతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేశారు. అంబేద్కర్ జయంతి మహోత్సవాల్లో భాగంగా హాయ్ మమ్మీ హాయ్ డాడీ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ పాఠాలను తామే బోధించే వీడియోలను రికార్డు చేసి వారి తల్లిదండ్రులకు పంపించడం అనే అంశాన్ని తెలుగు బుక్ రికార్డ్స్లో నమోదు చేశారు. ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి అంబేద్కర్ చిత్రపటాన్ని గీయడాన్ని కూడా రికార్డ్స్లో నమోదు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలకులు సిరిమువ్వ శ్రీనివాస్ పాల్గొని 2 రికార్డులను నమోదు చేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రతాప్, ఉపాధ్యాయులు ఆనందరావు, బలరాం, కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. చక్కనటువంటి వాతావరణంలో మంచి స్పోర్ట్స్ని అందించడం, మీ యొక్క సరళీకృతమైనటువంటి మీ భావాలను మీకు ఏదైతే ఇంట్రెస్టో దాన్ని పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత గురువుల మీద పెట్టేస్తారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు డబ్బు సంపాదిస్తారు, చదువు నేర్పించడం అనేది మామూలు విషయం కాదు. ఆ బాధ్యత గురువుల మీద ఆధారపడి ఉంటుంది. మామూలు విషయం అంటే డబ్బు 1 లక్ష రూపాయలు కట్టమంటే కడతారు, కానీ చదువు నేర్పించడం మీ యొక్క బాధ్యతలు తీసుకునేటువంటి ఎక్కువ గురువులే. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్య సాధనలో ఇంకా మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఈ రోజున తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున మీ లెసన్స్ చెప్పినటువంటి ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో మరి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనసా వాచ కర్మణం త్రికరణ శుద్ధిగా మనకి త్రికరణ శుద్ధి అంటే 3 రకాలు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం డోకల రాము, గంగాభావని దంపతులు, వారి సోదరులు డోకల సుబ్బారావు, సునీత దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు ఉగాది ఒక కొత్త సంవత్సరం క్రోధినామ సంవత్సరం మొదటి సోమవారం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉగాది మొదటి సోమవారం డోకల రాము గారితో అన్నసంబరం జరపడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం 6 గంటల ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ పరమేశ్వర కిరాణా స్టోర్స్ తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, ప్రొపరేటర్ శ్రీ డోకల రాము గారు, వారి ధర్మపత్ని గంగాభావని దంపతులు, వారి సోదరుడు డోకల సుబ్బారావు, వారి ధర్మపత్ని సునీత దంపతులు మరియు వారి కుమార్తెలు, వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్న సమారాధన ఒక భక్తులందరూ విచ్చేసి శివప్రసాదం స్వీకరించి ఆయురాగ్రహాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మన డోకల రాము గారు ప్రతి సంవత్సరం కూడా ఉగాది మొదటి సోమవారం ఈ యొక్క శివాలయంలో అన్న సమాధానం నిర్వహిస్తుంటారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ఆ పరమేశ్వరుడు ఆయనకు ప్రసాదించాలని అన్నదాన కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కమిటీ ఆధ్వర్యంలో తాడేపూడంలోని టిట్కో గృహాల రుణాలు రద్దు చేయాలంటూ సోమవారం మహిళలు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ ఆధ్వర్యం వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని, ఇప్పుడు రుణాలు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఏ బ్లాక్లో రుణమాఫీ చేశారని, అదేవిధంగా బీసీ బ్లాక్లలో గృహాలు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. టిట్కో కాలనీలో కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బంకురు యశోద, లక్ష్మి, పుష్పకుమారి తదితర మహిళలు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా టిట్కో గృహాలకు రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు రాజకీయ నాయకులు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీరు ఇల్లు తీసుకోండి, తీసుకున్న వెంటనే నేను మొత్తం రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి ఇక్కడ బాధితులందరికీ కూడా మాట ఇవ్వటం జరిగింది. కానీ 5 సంవత్సరాలు పూర్తయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, కానీ ఇక్కడ ఈ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మట్టికి ఆయన మాఫీ చేయటం అనేది జరగలేదు. ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఏ బ్లాక్ అంతా కూడా మేము బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చెప్పడం జరిగింది తన పుట్టినరోజు సందర్భంగా. కానీ మిగిలిన బి బ్లాక్ కానీ సి బ్లాక్ కానీ వీళ్ళందరూ కూడా మీరందరూ ఖచ్చితంగా బ్యాంకు రుణాలు తీసుకున్నారు, ఈ అప్పులన్నీ కట్టే తీరాలని చెప్తున్నారు. అప్పుడు చెప్పిన మాట అయితే మీరు ఇప్పటి వరకు కట్టిన డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, ఏదైతే లోన్ ఉందో లోన్ అంతా రద్దు చేస్తామని చెప్పారు. కానీ దానికి రివర్స్లో ఈరోజు సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఇక్కడ ఈ బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని చెప్పి మహిళలందరూ ఇక్కడ ఓటెక్కడం జరిగింది. అలాగే ఇక్కడ కనీస వసతులు అనేవి లేవు. ఇక్కడ కనీస వసతులు వెంటనే కల్పించాలి. ఏదైతే బ్యాంకు రుణాలు ఇచ్చారో ఆ బ్యాంకు రుణాలని వెంటనే మాఫీ చేయాలని చెప్పి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు ఏ బ్లాక్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు కూడా ఏ బ్లాక్ ఇల్లు ఫ్రీగా ఇచ్చామని చెప్పేసి తాళాలు ఇచ్చేశారు. బి బ్లాక్ సి బ్లాక్ వాళ్ళు 50,000 లక్షల రూపాయలు కట్టామండి. కనీసం ఆ డబ్బుల్లో సగం కిందిస్తున్నారు, అవి ఇవ్వలేదు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు తాళాలు వేసేస్తామని చెప్పి లేదా అకౌంట్లో డబ్బులు పడితే ట్రాన్స్ఫర్ పెట్టుకొని మరి అకౌంట్లోకి అమౌంట్ తీసేసుకుంటున్నారండి వాళ్ళు. 2 సంవత్సరాలు పరిరక్షణ చేస్తానని చెప్పారు. ఇక్కడ కనీసం 1 సంవత్సరం కాదు కదా, ఇల్లు ఇచ్చిన తర్వాత మీ బాధను మీరే పడండి వదిలేశారు. నీళ్లు వెనకాల వాటర్ లీక్ అయిపోవడాలు, తర్వాత ఎదర డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం, మురుగు వాసన, ఇలా చాలా సమస్యలు అయితే ఉన్నాయండి. వాటిని ఎవరు పట్టించుకోవడం. ఇల్లు ఇచ్చారు, ఏదో మాకందరికీ రుణాలనే చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బులు కట్టించుకుంటున్నారు, ఇక్కడ చిప్పులు కూడా మేమే పడుతున్నామండి. కాబట్టి ఏ బ్లాక్ వాళ్ళకి ఎలా అయితే రుణమాఫీ చేయడం జరిగిందో ఈ బ్లాక్ సి బ్లాక్ వాళ్ళకి కూడా అలాగే రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నామండి. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని స్థానిక యానాదుల కాలనీలో సోమవారం బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా సెక్రటరీ జగపతి రామయ్య సహకారంతో వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమల్లి మంగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బడేటి శివాజీ, వినయ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశాన్ని దశ మార్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకుడు, ఎస్టీల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి తమ్ముడు సింగం జగపతి రామయ్య ఆధ్వర్యంలో యానాది కాలనీలో ఉన్నటువంటి ఎస్టీ కులస్తులందరికీ కూడా చీరలు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా పంపిణీ చేయటం, దానిలో భాగంగా నన్ను ముఖ్య అతిథిగా పెరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పటికీ ఈ దేశంలో వివక్షత ఎక్కువ ఉంది, అంటరానితనం ఎక్కువ ఉంది. ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు కూడా ఊరి చివరే ఉండే పరిస్థితి. కుల నిర్మూలన కోసం ఎంతగానో కష్టపడి కృషి చేసి ఈ భారతదేశంలో అంటరానితనం ఎక్కువగా ఉంది, దీన్ని రూపుమాపాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది దళితుల విషయంలో, గిరిజనుల విషయంలో ఆ స్పాట్కి వెళ్ళి వారితో అగ్రవర్ణాలతో ఫైట్ చేసి వారికి మంచినీళ్ళు ఇచ్చే అవకాశం, లేకపోతే మంచినీళ్ళు చెరువులో మంచినీళ్ళు తాగేటట్లు చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్టీ మహిళలకు మరి ఇక్కడ చీరలు పంచిపెట్టడం జరుగుతూ ఉంది. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కాకుండా అగ్రవంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలకు కూడా మరి మంచి హక్కులను కల్పించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించి ఆయన్ని గౌరవించాలి. మరి అటువంటి గొప్ప మహనీయుడిని మరి ఈ రోజు మనందరం కూడా ఎంతో పండుగగా చేసుకున్నటువంటి వాతావరణం మరి ఈ రోజు మరి అటువంటి పక్షంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు పడి ఇవాళ మనకి మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తికి మనం ఎంత చేసినా తక్కువే. మరి అదేవిధంగా మరి ఆయన వల్ల ఎంతో మంది పొందిన ఫలాలు పొందినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా మరి వాళ్ళ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చూస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని దోచేస్తున్న జగన్ ప్రభుత్వం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని హైదరాబాద్లో నివాసం ఉంటున్న తాడేపగూడెం నియోజకవర్గ ఓటర్లు అందరూ కష్టమైనా సరే గూడెం వచ్చి మే 13వ తేదీన ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలని తాడేపగూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంకాలం హైదరాబాద్లోని వైష్ణవి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తాడేపగూడెం పట్టణం నియోజకవర్గానికి చెందిన హైదరాబాద్లో నివాసం ఉంటున్న వారితో బొలిశెట్టి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తాడేపగూడెం పట్టణానికి చెందిన సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా పాల్గొని అదనపు ఆకర్షణగా నిలిచారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. జగన్ నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి గాను పోలింగ్ రోజున తాడేపగూడెం వచ్చి ఓటు వేయాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న తాడేపగూడెనికి చెందిన ఉద్యోగులు వ్యాపారులు పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. 51% ఓట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, 8 మంది రాష్ట్రసభ సభ్యులు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇచ్చారా బాబు మీరంటే పవన్ కళ్యాణ్ గారిని తిడతాకే, పోలవరం ప్రాజెక్టు ఆపుతాకి, ఏదైతే ప్రత్యేక హోదా రాకుండా చూస్తాకే, ఇక్కడేమో తిడతారు బీజేపీ వాళ్ళు, అక్కడే కాళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా ఉంటే ఏదైనా అసలు సొంతంగా ఈ ఓట్లు వాడుకున్నది ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకండి, ఆయన మర్డర్ కేసులో ఉన్నాడు, దానికి ఈ 51% ఓట్లు ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ సంక్షేమాలు ఇంకెవరు లేడంట. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు చూసుకున్నారా? ఇంటి పనులు ఎన్నిసార్లు పెంచారు చూసారా? చెత్త పనులు ఎప్పుడైనా ఉందా? నిత్యావసర ఎంత పెరిగిందో తెలుసా? డీజిల్ రేట్ ఎంతో తెలుసా? పెట్రోల్ ఎంత ఇతర రాష్ట్రాల్లో పోతుంటే 20 రూపాయలు ఎక్కువ. అంటే నెలకి మోటార్ సైకిల్ ఉన్న వ్యక్తి 600 కడుతున్నాడు దానికి ట్యాక్స్. ఇదంతా మన డబ్బులు కదా, ఎవరు కడుతున్నాడు ట్యాక్సులు? మన డబ్బు మీద వాళ్ళు పెత్తనం. అది తెలుసుకోండి. మీకు ఇచ్చిన ఎన్ని కూడా అది మత్తు మందు మరి కాలు తీసినప్పుడు మత్తు ఇస్తారు, ఏమైనా పుచ్చిపోతాయి తెలియదు. అప్పుడు మనకి కాలు తీసినప్పుడు ఆ జీవితం అంతా కుంటుతో నడుస్తాం కదా, అప్పుడు మన కుంటోడు గుర్తొస్తుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా అంతే, మీకు ఇప్పుడు ఇస్తారు, ఆ తర్వాత ఉన్న కాళ్ళు చేస్తారు, అభివృద్ధి కాళ్ళు తీసేస్తారు. మీరు అడుగుతుంటే వరిస్తారు, లేదా ఆంధ్ర హైదరాబాద్కి వచ్చి ఎవరో ఒకరి దగ్గర బాబు నాకు ఉద్యోగం ఉండే, నా కొడుకు ఉద్యోగం ఉండే, మేము అక్కడ బతకలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి అని ఒకడు వచ్చారు ఇక్కడికి, మొత్తం ఏం కనపడకుండా చేసాడు బాబు, మా బతుకులు పోవాలని అడుక్కోవచ్చు పరిస్థితి. రాబోయే ముఖ చిత్రం మీరు కూటమిని గెలిపించకపోతే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. కూటమిని గెలిపిస్తే డెఫినెట్ గా నేను చెప్తున్నాను, అసెంబ్లీలో నేను ఉంటాను, దానిలో న్యాయం తరఫునే మాట్లాడతాం. తాడేపుల్లో నిజాయితీ ఉన్న అధికారులు వేస్తాం. ఇక డెవలప్మెంటే దృష్టి తప్ప సొంత లాభం అనేది మాకు అవసరం లేదు, మేము తీసుకోకూడదు. నాకు మా బాబు నేర్పింది అదే నేను మీకు కూడా చెప్తున్నాను. నేను నా బాబు జగన్మోహన్ రెడ్డి లాగా మా బాబు పోయాడు, లేదా మా తాత పోయాడు, మా చిన్నాన్ని పోయాడు, ఇప్పుడేమో పెన్షన్దారులు పోయారు, అవ్వతాతలు పోయారు. జీవితం ఏంటో కానీ ఆ శవ రాజకీయం, ఆ శవాలను ఎదురుపెట్టి రాజకీయం చేయను తప్ప నేను పోలవరం బ్యాగ్ తెచ్చాను, నేను కట్టాను, అమరావతి కట్టాను, లేకపోతే విశాఖ గురించి దెబ్బలాడాను అని చెప్పుకోలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రిగా నేను తెలియజేస్తున్నా. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మరి బీజేపీ పార్టీ తరఫున శ్రీనివాస్ వర్మ గారు నిలబడతా ఉన్నారు. నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి నేను నిలబడతా ఉన్నాను. నన్ను కూడా మీ వీలుంటే గెలిపించండి, మీ సేవ చేసుకుని అదృష్టాన్ని కల్పించండి కోరుకుంటూ. ఎక్కడ చూసినా ఎలా ఉందంటే చెప్తే వీళ్ళు ఏంటంటే మొత్తం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి 1 నెలకు 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆఖరి ఎందుకండి మా మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడెం మినిస్టర్ గారు ఇక్కడ ఎలా జరిగింది అక్కడ ఎలా జరిగిందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వీళ్ళు ప్రెస్ మీట్లు ఉండవు, బూతుల మీద ప్రెస్ మీట్లు ఉంటాయి. కాపు జాతికి ఒక వంగవీటి మోహన్ రంగారావు గారిని మనం కోల్పోయాం.
చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి గారికి వెన్నుపోటు పొడిచారు అందరూ. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి యువ నాయకుడు గత్తరేసుకున్నా కూడా కత్తరు వాసన లేనటువంటి బ్రహ్మాండమైన నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి యువ నాయకుడిని మీరు సపోర్ట్ చేయండి. వీళ్ళు ఏంటంటే ప్రేమ లేఖలు రాస్తారు. ఇవి కాదు, మీరు పెద్దలుగా ఉండి కాపు జాతి నుంచి ఒక అల్లూరు సీతారామరాజు అంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మనం నిలబెడదాం, అసెంబ్లీలో అదరగొడదాం, ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, కాపుని నిలబెడదామని ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడు అలాంటి నాయకుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో పదవున్నా పదవి లేకపోయినా ఇప్పుడు చూస్తున్నా నేను అభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా చేశారంటే 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు. అలాంటి వ్యక్తిని మనం అసెంబ్లీకి పంపిస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయి. లీజుకి ఇచ్చిన చెరువులకు టైం పూర్తి కాకపోవడంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని రూరల్ మండలం కొత్తూరులోని ఉపాధి హామీ పథకం కూలీలు ఆందోళన చేశారు. గ్రామ సర్పంచి కొడవలి హనుమంతరావుని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఆకుల ధనలక్ష్మణరావు, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, తిరుమల వెంకన్న, పి వెంకటేశ్వరరావు, ఆకుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కలింగ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. బిళ్ళగుంట యూత్ డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. కలింగ లక్ష్మణరావు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో మోర్చా రాజేష్, ఎజ్జల పండు, కిలాడి భగత్, కె రాజు, కలింగ బాణి, ఎం కిరణ్, ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఏదైతే రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ ఫలాలు మనకు అందించారో అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా మనందరం కూడా అనుభవించాలి. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏదైతే రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులకు, నిమ్న జాతులు అందరూ కూడా సమాన హక్కులు రాజ్యాంగం ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, మతతత్వం విపరీతంగా పెరిగిపోతుంది. మళ్ళీ మనోధర్మ శాస్త్రం మళ్ళీ తీసుకొచ్చేయడానికి ఈ కొంత పాలకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా కూడా ఈ కులతత్వం పెరిగిపోతుంది. ఈ కులవేక్ష అంటరానితనం ఇంకా పెంచిపోసే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి విద్యార్థులు కూడా బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా రానున్న రోజుల్లో ఏదైతే అంబేద్కర్ అవమానాలు పడి అదేవిధంగా అనేక అవమానాలతో అసమర్థలతో ఆయన చదువుకొని ప్రపంచ మేధావుగా ఆయన ఈరోజు రాజ్యాంగ రాసి మన ముందు నిలబెట్టారు. అదే ఆశతో మనందరం కూడా చదువుకొని ఈ రోజున ఈ కులవేక్ష అంటరానితనం ముందు మాట్లాడాలంటే మనందరం కూడా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని అందరూ కూడా పిల్లల్ని చదివించాలి. రామనగూడెంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.